వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77707720. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఒక కథకి రైటర్ చాలా ఇంపార్టెంట్. అంటే ఏ సినిమా తీసుకున్నా రైటర్ ఎంత మంచిగా రాశారనే దాన్ని బట్టే మనకి అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. ఎన్నో నవలలు, ఎన్నో కథలు, ఎన్నో రేడియో నాటికలు, ఎన్నో సీరియల్స్ రాసిన ఆకెళ్ళ శివప్రసాద్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో రీసెంట్గా ఆయన కన్నప్ప మూవీకి రైటర్గా చేశారు. ఆయన 2 నంది అవార్డులు గెలుచుకున్నారు, 5 నేషనల్ అవార్డులు గెలుచుకున్నారు. సో అటువంటి రైటర్ జర్నీ గురించి, కన్నప్ప మూవీ గురించి ఈరోజు కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బ్రహ్మాండంగా అండి. కన్నప్ప మొత్తం కూడా సెట్స్లో కూడా ఉన్నట్టున్నారు మీరు? అవునండి, 3 నెలల పాటు న్యూజిలాండ్లో ఉన్నాను, మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో జరిగినప్పుడు కూడా ఉన్నానండి. ఓకే, త్రూఅవుట్ ఆల్మోస్ట్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాను. అంటే మీ జర్నీ గురించి మ్యాక్సిమం తెలిసిందే. సో ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో బిఫోర్ మాట్లాడారు, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇంట్లో తల్లిదండ్రులను చూసి మీరు ఎంత ఇన్స్పైర్ అయ్యారు, అమ్మగారిని చూసి ఎలా? అవునండి, ఆవిడ పాటలు పాడారండి చిన్నప్పటి నుంచి, అది బ్రెయిన్లో ఇప్పటికీ ఉంటాయి సార్, అంతే. ఓకే, కానీ అంటే ఎన్నో నాటికలు, సీరియల్స్ రాశారు, 2 నంది అవార్డులు, 5 నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నారు. మూవీస్కి రావడానికి మాత్రం కొంచెం టైం పట్టింది మీకు. ఆ నలుగురు వరకు కూడా మీరు మూవీస్కి చేయలేదు కదా, ఆ నలుగురు స్టార్ట్ చేశారు. అవునండి, అవునండి. సో ఎందుకు మూవీస్లోకి రావడానికి టైం పట్టింది? అంటే నేను యాక్చువల్గా అంటే సార్, నేను బేసికల్గా మొదట కథ రాసేవాడిని సార్. 5th క్లాస్లో ఉన్నప్పుడు మొదటి కథ భయపడింది. తర్వాత అలా అలా రాసుకుంటూ వచ్చాను. తర్వాత నేను రైల్వేలో ఉద్యోగం అండి. రైల్వేలో నేను 90లో ఉద్యోగం జాయిన్ అయ్యాక, అంటే మధ్యలో ఒక 2 సార్ రైల్వేలో సీనియర్ సెక్షన్ ఆఫీసర్ అండి. ప్రజెంట్గా అయితే ఇంకా దానికి దూరంగా ఉన్నట్లు లెక్కేసుకోవచ్చు, ఎందుకంటే 2 ఏళ్ళ బట్టి టైపు వెళ్ళట్లే కనుక. బట్ అది దాంతో ఏంటంటే ఉద్యోగం ఉండేది సార్, కథలు. ఈ లోపల ఎవరో మిత్రులు నాటికలు అడిగేవారు. ఈ లోపల ఒకసారి నరవాహనం అని నాటిక రాశాను సార్ 96లో. ఆ నాటిక చూసినప్పుడు అప్పుడు ఈటీవీ కొత్తగా పెట్టారనమాట, 97, 98 ఆ ప్రాంతాల్లో. అట్లూరి రామారావు గారని ఆయన తిరుగుతుండేవారు ప్రతి పరిషత్తులో, నటులు ఎవరు బాగున్నారు, రైటర్స్ ఎవరు బాగున్నారని. అట్లాగా నేను నరవాహన నాటకం చూసి డైలాగ్స్ బాగున్నాయని నా పేరు ఈటీవీలో రెఫరెన్స్ ఇచ్చారు. ఇస్తే నేను టక్కున అక్కడ ఈటీవీలో చదరంగం అనేది సీరియల్ రాశానండి. ఆల్మోస్ట్ అది 300 పైగా ఎపిసోడ్ రాశా. అక్కడ నాకు మదన్ పరిచయం అయితే అతనితో ఆ నలుగురు రాశాను అనమాట. తర్వాత ఏమైందంటే అండి, ఆ నలుగురు సినిమా రావడానికి వాటికి అంటే మొదట అంటే మీకు వచ్చిన దానికన్నా ముందర 2 ఏళ్ల క్రితమే మేము అంతా దాని మీద వర్క్ చేసాము. తర్వాత ఉద్యోగంలో ఉంటూ మళ్ళీ వేరేది ఇంకో నాటిక రాస్తే మొదటిసారి నంది అవార్డు వచ్చిందండి. అక్కడ అది చూసాక అంటే ఆ నలుగురు అప్పుడు గ్యాప్ వచ్చింది. తర్వాత అది చూసాక పేరాల గారు ఏదో చిన్నపిల్లల సినిమా రాయించారండి. అప్పుడే అదే టైంలో సూర్యప్రతాప్ గారు కరెంట్ అనే సినిమా తీశారు, దానికి రాశానండి. రాశాక ఏంటంటే నాకు నాందేడ్ ట్రాన్స్ఫర్ అయిపోయిందండి. మళ్ళీ ఇక్కడి నుంచి నాందేడ్ వెళ్ళా. నాందేడ్ నుంచి మళ్ళీ ఇక్కడికి రావడం అంతా గ్యాప్ వస్తుంది కదండి. వచ్చాక కూడా ఏమైంది ఏంటంటే సార్, నాకు ఎప్పుడూను అయితే కథలు చేతిలో ఉండేవి, లేకపోతే నాటికల చేతిలో ఉండేవి, లేకపోతే రేడియో ఏదో రాయమనేవారు. ఈ 3 కాకపోతే నాకు ఏమైంది ఏంటంటే ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తాను సార్. నేను దాదాపుగా ఒక 18 పుస్తకాలు వచ్చాయి ఇప్పటివరకు, ఇంగ్లీష్ టు తెలుగు. ఇవేవో ఉండేవండి. వీటిల్లో అంటే ప్రత్యేకంగా ఏంటంటే నాకు ఏదో ఈ పని చేయలేదనే ఫీలింగ్ లేకుండా ఉండేది. ఏదో కంటిన్యూస్గా వర్క్ ఉంటుంది కదా. సినిమాల మీద నిజానికి అంటే ప్రయత్నం అంటే అంత ఫోకస్డ్గా ప్రయత్నం ఏ రోజు చేయలేదు సార్. ఏదో అనుకోకుండా ఏంటంటే 2016లో బైపాస్ అనే నాటిక రాశానండి. ఆ నాటికి 5 నంది అవార్డులు వచ్చాయి. ఆ అవార్డు వచ్చినప్పుడు అదే టైంలో అది జరిగిన 2 ఏళ్ళకండి. అంటే నేను అప్పుడు కూడా ఇమీడియట్గానే నాకు రాలేదు. 2016లో ఆ డ్రామా రాస్తే 2018, 19 ఆ ప్రాంతాల్లో కృష్ణవంశీ గారు రంగమార్తాండ సినిమాకి సినిమా, నాటకం 2 తెలిసిన రైటర్ కావాలి అనే ప్రయత్నంలో ఉన్నారు. అయితే మిత్రులు అంటే బైపాస్ నాటిక రాసిన ఆయన గోపరాజు విజయ్ గారు నా పేరు కృష్ణవంశీ గారికి రిఫర్ చేస్తే ఆయన పిలిచారండి. రంగమార్తాండ రాశానండి. అనుకోకుండా రంగమార్తాండ డైలాగ్స్కి గమ్మత్తుగా పేరు వచ్చిందండి. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, కృష్ణవంశీ గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, ఇళయరాజు గారి మ్యూజిక్ కానీ, సీతారామ శాస్త్రి గారి పాటలు కానీ అద్భుతంగా ఉంటాయి. బట్ ఏంటంటే ఈ అతిరథ మహారాజుల మధ్య ఆకలి శివప్రసాద్ డైలాగ్స్ బాగుంటాయి అనే పేరు కూడా వచ్చింది. అది దేవుడిదే అనుకుంటాను. అది చూసి ఇమ్మీడియట్గా ఈశ్వరెడ్డి గారు, నాగేశ్వరరెడ్డి గారు అనే వాళ్ళు సినిమా, వాళ్ళిద్దరు దర్శకులు అండి, మంచి దర్శకులు. వాళ్ళిద్దరూ బాగుందని నా పేరు
మోహన్ బాబు గారి దగ్గర ప్రస్తావించడం జరిగింది. మోహన్ బాబు గారు అప్పుడు కన్నప్ప సినిమా ప్రయత్నంలో ఉన్నారు, అంటే షూటింగ్ చేసే ప్రయత్నం. అప్పుడు ఇంకా డైలాగ్ వెర్షన్ టైంకి నేను వాళ్ళకి ఎంటర్ అయ్యాను సార్. ఒక 10 సీన్లకి రాసేటప్పటికి విష్ణు గారు మోహన్ బాబు గారు ఇద్దరికి నచ్చారు. ఐఎమ్ ఇంటూ ద ప్రాజెక్ట్ అనమాట. కన్నప్ప గురించి మాట్లాడదాం. మీరు రంగమార్తండ డైలాగ్స్ గురించి చెప్పారు. ఎస్పెషల్లీ డైలాగ్స్ నిజంగా అందరికీ బాగా నచ్చినాయి. ఆ లాస్ట్లో బ్రహ్మానందం గారు ప్రకాష్ రాజ్ గారిని తిడుతూ డైలాగ్స్ చెప్తారు, నీచుడు రా దుర్మార్గుడు అని. సార్ అదొకటే చిత్రం ఏంటంటే మనం దాన్ని పూర్తి ఎసెన్స్ కాకుండా అది పికప్ చేస్తున్నారు. అది సమస్య ఏంటి అసలు, అది ఎందుకు రాశారు? ఏం లేదు సార్, అది ఓకే ఆ సందర్భానికి తగ్గట్టు రాసింది కానీ ఇంట్రెస్ట్ లేదు సార్. అప్పటికి నాకు నిజానికి అప్పటికి ప్రకాష్ రాజ్ గారు కూడా ఎంత పరిచయం అండి, ఆ షూటింగ్ అప్పుడే పరిచయం. కానీ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఎలా తిట్టుకుంటారు, అంత క్యాజువల్గా తిట్టుకుంటారని ఉద్దేశంతో రాశాను సార్. ఫస్ట్ టైం మీరు రాయడమే అలా రాశారు? అంతే సార్, అంతే కదా. ఓకే, అంతే, దాంట్లో మార్పులు చేర్పులు ఏం లేవు. ఏం లేదు సార్, చెత్త నటుడు, చెత్త నటుగా అంతకన్నా చెత్త మనిషి అనే మాట వచ్చింది సార్. దాన్ని ఒకరికి కొంచెం లైట్గా మారిందేమో కానీ అంతే వస్తుంది కదా సార్. ఇప్పుడు మన ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనుకోండి, మేము మంచి చెల్లు నేను ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమండి అని అట్లా అను కదా, చెత్త అంటే చెత్త అంట, అలా అంత క్యాజువల్ కావాలి, అంత లాంగ్ అసోసియేషన్ ఉన్న ఫ్రెండ్స్ కనుక. అంటే ఓవైపు రైల్వే ఉద్యోగం అంటున్నారు, ఓవైపు రైటర్గా, రెండు అంటే బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు కూడా. బట్ 2 years నుంచి అయితే ఇంకా ఉద్యోగాన్ని పక్కన పెట్టేశారు. ఎందుకంటే బిఫోర్ అది మనకి ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా జాబ్ అనేది మనకు కావాలి కాబట్టి పెట్టుకున్నారు. ఇప్పుడు వదిలేశారు అంటే ఇంకా పర్లేదు, ఇక్కడ మనం అంటే రెండు కారణాలు. ఒకటి ఏంటంటే అండి, రంగమార్తండ తర్వాత ఇమీడియట్గా నాకు కన్నప్ప అవకాశం రాలేదనుకోండి. అంటే మామూలుగా చాలా అప్పటికి నేను 6 నెలల తర్వాత 5 నెలల తర్వాత వచ్చింది. బహుశా నేను ఉద్యోగం గురించి కంటిన్యూగా ఉండేవాడినేమో. ఇమీడియట్గా వచ్చింది. వచ్చిన దాంట్లో కూడా నేను ఆగస్టు సార్ బాగా గుర్తుంటే August 23లో అక్కడికి వెళ్ళానండి. సెప్టెంబర్ ఎండింగ్ అలా September 30th నేను న్యూజిలాండ్ వెళ్ళాల్సి వచ్చింది. ఆన్ స్పాట్ షూటింగ్కి ఉండాలి డైరెక్టర్ అండ్ మోహన్ బాబు గారు అడగడంతో వెళ్ళాను. అప్పుడు నేను మళ్ళీ 3 months లీవ్. అంటే మీరు ఆలోచించండి, నాకు ఇమీడియట్గా నేను టోటల్గా దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం వచ్చింది. అలా ఫోకస్ చేస్తూ ఆన్ ఆఫ్ మేనేజ్ చేసుకుంటూ వచ్చాను సార్. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా అన్ని షూటింగ్లో వాటిలో కొంత టైమింగ్ మీకు తెలియదే ఉంటుంది. ఓకే, రైట్. సో కన్నప్ప విషయానికి వస్తే 3 months మీరు కూడా న్యూజిలాండ్లో ఉన్నాను చెప్పారు. సో ఎలా ఉండింది అసలు? డైలీ ఎంతమంది సెట్లో ఉండేవాళ్ళు, ఎంతమందితో షూట్ చేసేవాళ్ళు? మ్యాక్సిమం డైలీ అంటే ఎంతవరకు ఖర్చు అయ్యి ఉండొచ్చు ఒక రోజుకి, పర్ డే? అంటే ఇందులో ఒకటండి ఎస్టిమేషన్ అనేది నేను చెప్పలేను కానీ ఒక విషయం చెప్పగలుగుతాను సార్. మేము ఇక్కడి నుంచి న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు ఆక్లాండ్ దగ్గర రోట్రోవాలో ఉన్నామండి. దాదాపుగా క్రూ కానీ టెక్నీషియన్స్ కానీ అక్కడ లోకల్ క్రూ కానీ దాదాపుగా ఒక 200 members రోజు ఉండేవారు సార్. సెట్లో కానీ బయట కానీ యుద్ధాల సీన్లు ఉన్నాయనుకోండి, జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు కూడా 3 మంది అవసరం అవుతారు కదా, అలా ఉండేవారండి అక్కడ. ఇంకా మరి వాళ్ళ ఎస్టిమేషన్ అనేది ఫైనాన్షియల్గా నాకు ఐడియా లేదు సార్. దాదాపు 200 ఉండేవారండి. దానికి తోడు ఇప్పుడు ఎవరైనా యాక్టర్స్ వచ్చారనుకోండి సార్, శరత్ కుమార్ గారు వచ్చారు, ఆయన కాంబినేషన్లో ఉన్న ఆర్టిస్టులు. అట్లాగే మోహన్ లాల్ గారు వచ్చారు, ఆయన కాంబినేషన్లో ఉన్న ఆర్టిస్టులు. ఎవరి కాంబినేషన్లో ఉన్న ఆర్టిస్టులు వాళ్ళు. అంటే వచ్చి వెళ్తూ ఈ 3 నెలల పాటు దాదాపుగా 300 మంది, 200 నుంచి 300 మంది ఉండేవారు సార్. ఈ జూనియర్ ఆర్టిస్టులు అయితేనేమో ప్రొడక్షన్ అసిస్టెంట్స్ వీళ్ళు కావాల్సి వస్తుంది కదా సార్. నిజానికి చెప్పాలంటే మోహన్ బాబు గారు ఒక ఎస్టాబ్లిష్మెంట్ లాగా పెట్టారండి. అంటే ఫుడ్ అక్కడ ఎలా ఉంటుందో ఏంటో తెలియకుండా ఇక్కడ ఆయన యూనివర్సిటీ నుంచి ఒక 2 cooks వచ్చారండి. ఎక్స్క్లూజివ్గా మనకి అక్కడికి వెళ్ళినా సరే ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఏ ఇబ్బంది లేకుండా చక్కగా, అంటే మన ఇంట్లో ఉన్న వాతావరణం సార్, ఊరు మారామంతే, అలా ఉంది. అందరికీ ఒకే ఫుడ్ అంతా ఒకటే, ఫుడ్ ఒకటే ఉండేదండి. అకామిడేషన్స్ అందరికీ మంచి బ్రహ్మాండమైన హోటల్స్, అందరికీ రూమ్స్ తీశారు అందులో. కానీ మార్నింగ్ మాత్రం అక్కడ వెదర్ భలే భయంకరంగా ఉండేది సార్. ఒకసారి -2 degreesకి వెళ్ళిపోయేది. ఒకసారి వాన వస్తే 24 hours వానగా ఉండేది. అలాంటి డిఫికల్టీ దాంట్లో కూడా షూటింగ్ చేసేవారు సార్. మేము కొంచెం దూరంగా కూడా వెళ్ళేవారు, ఊరికి కొంచెం దూరంగా. అక్కడ లొకేషన్స్, సూటబుల్ లొకేషన్స్కి వెళ్ళాల్సి వస్తుంది కదా, అక్కడికి వెళ్ళి చేసేవారు. చాలా అంటే బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ సార్ అది. ఏదైనా అంటే రిస్క్ చేసింది, ఇబ్బంది పడింది కొంచెం, ఏదైనా షూట్ రోజు ఏమన్నా భయపడిన సిచ్యువేషన్స్? అంటే రిస్క్ అంటే సార్ మీకు న్యూస్లో కూడా వచ్చి ఉంటుంది. ఒకసారి ఫైటింగ్ సీన్ చేస్తున్నప్పుడు విష్ణు గారికి భుజానికి డ్రోన్ వచ్చి తగిలింది. ఓకే ఓకే, చెప్పారు ఆయన ఈవెంట్. అంటే అది అంటే యాక్చువల్గా మెయిన్ క్యారెక్టర్ ఆయనే, మాకు హీరో మెయిన్. ఎలా అంటే పాపం ఆయన నెక్స్ట్ డే ఒకరోజు అనుకుంటా అండి, ఒకరోజు కూడా అయితే ఆ రోజు సాయంత్రం అయింది, మొన్నాడు విపరీతమైన వాన ఏదో వచ్చింది. ఆ నెక్స్ట్ డే మళ్ళీ షూటింగ్ వచ్చేసారు ఆయన.
అంటే అలా కాదంటే ఇంతమందిని తీసుకొచ్చాం, నేను ఒక్కడిని కనుక ఏదో రిలాక్స్ అయ్యేదో లేకపోతే కొంచెం ఎక్కువ బాధపడ్డా కూడా ఇబ్బంది అవుతుందని వచ్చి చేశారండి. అట్లా అంటే మేజర్గా మిగిలిన వాళ్ళు ఎవరికి అంత ఇబ్బందులు ఏం రాలేదు సార్. అందరూ హాయిగా హ్యాపీగా వెళ్ళాం, హ్యాపీగా వచ్చేసామండి. అది అంటే మనకి వండర్ఫుల్ మెమరీస్ ఉన్నాయి సార్. ఓకే. సెటిల్ అంటే మోహన్ బాబు గారు ఉంటారు కాబట్టి ఆయన చూసి అన్న కొంచెం భయపడడం ఉంది సార్. రెండు ఆయన అంటే ఆయన మాకు ఏమన్నా బహుశా serious అంటే అవ్వడం. చూడడం అంటే ఒకటి సార్, వర్క్ విషయంలో ఆయన పట్టింపుగా ఉంటారు కానీ సార్, మాకు ఒక చిన్న ఆర్టిస్ట్ అంటే నేను చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ కంపేర్ చేయట్లేదు సార్. సెట్లో ఉండే అందరికీ ఒకే రకమైన ఫుడ్ అండి, అందరికీ ఒకే రకమైన సౌకర్యం అండి. అందరినీ ఎంత బాగా చూసుకోవాలో అంత బాగా చూసుకున్నారు సార్. వీళ్ళు పెద్దవాళ్ళని ఆయనకు వచ్చిన ఫుడ్ వచ్చింది అనుకోండి, ఆయన అందరం తింటుంటాం సార్. ఆయనతో పాటు బోల్సాలు చేశాను. ఇక అటు ఇటు కొంచెం స్పేస్ కోసం కొంచెం ముందు వెనక అయినా సరే ప్రతి వాళ్ళని అడిగేవారు. ఎవరైనా ఆర్టిస్ట్ కనిపించారు అనుకోండి, అరే ఏం తిన్నారా అని ప్రత్యేకంగా అడిగారు. పేరు పైన రే ఏంట్రా ఇవేం తిన్నారు, ఓకే అంటే అంత పర్టికులర్గా ఉంటారు, బ్రహ్మాండంగా చూసుకుంటారండి. అఫ్కోర్స్ అంటే వర్క్ అంతా అక్కడికి వెళ్ళాక ఆ ప్రెజర్ కూడా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు సార్. ఏ రోజు మేము ఫీల్ అవ్వలేదు, ఆయన ఫీల్ అయ్యారేమో కానీ మనకి తెలియలేదు. రియల్గా వండర్ఫుల్ పర్సన్ ఆయన. ప్రభాస్ గారిది ఎన్ని రోజులు షూట్ చేశారు? ప్రభాస్ గారిది బాగానే చాలా రోజులు అయింది సార్. అంటే ఎగ్జాక్ట్గా అంటే ఏమవుతుందంటే సార్, ఒక్కొక్కసారి ఒక షార్ట్కే టైం పట్టచ్చు, ఒకసారి బాగా చాలా రోజులే చేశారు సార్. ఓకే. అంటే 1 month పైన చేసి ఉండొచ్చు. 1 month పైన ఉండవచ్చు సార్, 1 month లోపే ఉంటుంది కానీ చాలా రోజులు చేశారు. అంటే యాక్చువల్గా ఏమైందంటే సార్, దాదాపుగా నేను డైలాగ్ పార్ట్ అయినా కూడా అదర్ దెన్ డైలాగ్ పార్ట్ అప్పుడు నేను ఉండడం కూడా ఒకసారి వెళ్ళడం అది జరిగేది కాదు. కానీ వారు రీజనబుల్గా ఉన్నారు, అద్భుతమైన యాక్టర్ అండి ఆయన కూడా. వాళ్ళిద్దరికి అంటే మంచు విష్ణు గారికి ప్రభాస్ గారికి ఇద్దరికి కూడా ఫైట్ సీక్వెన్స్ కూడా ఒకటి ఉన్నట్టుంది. అవునండి. సో ఎలా అనిపించింది ఫైట్ లైవ్లో? లాగా అనిపించదు సార్, బట్ ఆ ఫైట్ అనుకుంటే ఫైట్ లాగా ఉంటుంది కానీ బట్ ప్రభాస్ గారిలో అందరితో కాంబినేషన్లో ఉంది సార్. అందరితో హీరోతో అద్భుతమైన, విష్ణు గారితో అద్భుతమైన కాంబినేషన్, హీరోయిన్తో అద్భుతమైన కాంబినేషన్, మోహన్ బాబు గారితో అందరితో కాంబినేషన్. అంటే ఫుల్ మీల్స్ ఇస్తున్నట్టు అనుకోండి. ఓకే. సో ప్రతి ఒక్కరితో కాంబినేషన్ సీన్స్ వీళ్ళ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి సార్. అది అతి కీలకమైన సీన్లు. అది అంటే అక్కడి నుంచి టోటలీ డ్రైవ్ అనమాట, ఆయన తీసుకెళ్ళిపోతారు. ఆయన అంటే సెకండ్ హాఫ్ తర్వాత ఆయన ఎంటర్ అవుతారు. సెకండ్ హాఫ్లో ఎంటర్ అవుతారు సార్. సెకండ్ హాఫ్ ఓకే. మాక్సిమం ఒక ½ hour ఉండొచ్చా? ఉండొచ్చండి, ఇంకా కొంచెం ఎక్కువ కూడా ఉంటుంది. ఓకే. బట్ అవి ఏమంటారంటే మీకు ½ hour అంటే ఆ లెక్కల్లో నేను స్నాక్స్ అని చెప్పలేం కానీ ఫుల్ మీల్సే ఉంటుంది సార్. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే మీకు డైలాగ్స్ ప్రభాస్ గారు కూడా చేస్తున్నారు, అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, సో వీళ్ళంతా చేస్తున్నారు. సో వీళ్ళకి డైలాగ్స్ రాయాలి అన్నప్పుడు మీకంటే కొంచెం ఏమైనా ఛాలెంజింగ్గా తీసుకోవడం, అంటే ఇది కాకుండా మనం ఇంకేదో ఇవ్వాలి, ఇంకేదో రాయాలి అని కొంచెం తాపత్రయం ఎక్కువ ఏమైనా అయింది అట్లా? అంటే నిజం చెప్పమంటారా, నేను యాక్చువల్గా ఆ స్క్రిప్ట్ చదివినప్పుడు వాళ్ళు చెప్పారు సార్. కానీ అంటే నేను ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారని ఆలోచించకుండా ఈ క్యారెక్టర్ ఏమిటి అని రాశాను సార్. ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నా అంటే నేను యాక్చువల్గా మళ్ళీ పాత రెఫరెన్స్ తీసుకొస్తున్నాను అనుకోకపోతే, రంగమార్తాండ అప్పుడు ఏంటంటే కృష్ణవంశీ గారు 1-2 సందర్భాలు అన్న మాట అనమాట. ఆయన అన్నది బ్రహ్మానందం గారి సీన్ అంటే బ్రహ్మానందం గారు ఏ మోడ్యులేషన్లో ఉంటారో అలాగే రాయడం, లేకపోతే ప్రకాష్ రాజ్ గారు ఎలా ఉంటారో అలాగే రాయడం అనేది ఆయన కొంతమంది రైటర్స్ దగ్గర ఎదురైంది. అలాంటి సిచ్యువేషన్ దాదాపుగా మనకి అలాగే అనిపిస్తుంది కదా, ఇది ఇది కదా బ్రహ్మానందం గారికి ఇది, మనకి ఇది, లేకపోతే ప్రకాష్ రాజ్ గారికి ఇది. కానీ మన ఆ క్యారెక్టర్కి రాయాలన్నప్పుడు మీకు బ్రహ్మానందం గారి కమేడీగా ఉన్న డైలాగ్ మీకు ఒకటి రంగమార్తల్లో కనిపించదు. ప్రకాష్ రాజ్ గారితో అంతకుముందు అలాంటి క్యారెక్టర్ చేశారు కనుక కొంత ఎఫెక్ట్ ఉండొచ్చు. అట్లాగే ఇక్కడ ప్రభాస్ గారు చేస్తున్నారా, లేదా మోహన్ లాల్ గారు చేస్తున్నారా, మోహన్ బాబు గారు చేస్తున్నారా, అది అసలు ఏ రకమైన అడ్డంకి కాలేదు సార్. వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, క్యారెక్టర్ స్వభావాలు ఏంటి, దానికి తగ్గట్టు వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఆ మాట్లాడే వాళ్ళు కనుక ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ స్టార్స్ అయి ఉంటే దానికి మనం కూడా అంత జాగ్రత్తగా రాయాలి కదా సార్. ఏదో క్యాజువల్గా రాయలేం కనుక ఆ ఒక్కటి మైండ్లో ఉంటుంది సార్. అది తెలియకుండా సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుంది, కానీ వాళ్ళ గురించి రాసినట్టు ఉండకుండా వాళ్ళ పాత్రల గురించి రాసినట్టు ఉంటుందండి. అంటే లొకేషన్స్లో ఏదైనా ఒక సీన్ చూసినప్పుడు మీరు ఇది థియేటర్లో చూస్తే చాలా బాగుంటుంది అనిపించిన సీన్ ఏమైనా ఉందా? బోల్డ్ ఉన్నాయి సార్. అలాంటి ఒకటే మీకు శరత్ కుమార్ గారిది విష్ణు గారి కాంబినేషన్లో ఉన్న సీన్లు ఉన్నాయి 2-3. ఇక ప్రభాస్ గారి సీన్లో అయితే అన్నిట్లోనే అనిపిస్తుంది అరే ఇంత బాగుంటుంది. అలాగే మోహన్ బాబు గారిది అసలు అంటే ప్రతి సీన్లోనూ ఒక ఇది ఉంటుంది సార్, ఒక బ్యూటీ ఉంటుంది. ఇవన్నీ ఇంకోటి మీకు అల్టిమేట్గా చెప్పాలంటే ఆయన విష్ణు గారు ప్రత్యేకంగా ఏంటంటే ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్లోనే
ప్రత్యేకంగా ఆయన గురించి అంటే క్యారెక్టర్ ఏవి డివేట్ అవ్వకుండా ఆయనలోని నటుడికి ఒక సార్థకత చేకూర్చాలని ఆయన అడిగిన దానికి రాసిన డైలాగ్ ఎక్స్ట్రానరీగా చేశారు. అది లైఫ్ లాంగ్ ఆయన మిగిలిపోయే సీన్లు సార్ అవి. ఆయనకైతే అసలు తిరిగి ఉండదు. మీరు రేపు పొద్దున అంటే 27వ తారీఖు మీరు చూసాక అంటారు ఇందులో ఏమాత్రం అబద్ధం లేదండి అని. ఆల్మోస్ట్ ఒక 3-4 టైం అంటే 2 టైమ్స్ సోలోకి ఇలాగే చెప్తారు సార్. అల్టిమేట్. ఓకే. ప్రభాస్ గారితో ఏమైనా మాట్లాడేవండి, ఆయనతో ఆయన సెటిల్ అయ్యేటప్పుడు మాట్లాడా. కానీ ఆయనలో ఉన్న గొప్పతనం నాకు చాలా ఆశ్చర్యం కనిపించే విషయం ఏంటంటే సార్, మేము వెళ్ళేటప్పటికి ఆయన కూర్చున్నారు సోఫాలో, పరిచయం చేశారు. వీళ్ళు పరిచయం అయ్యాక మాట్లాడుతున్నాం, చాలా నార్మల్గా అనిపించారు. అంటే నార్మల్ చాలా అంటే ఇంత టాప్ హీరో ఇంత హంబుల్గా అంటే నార్మల్గా మన రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. చక్కగా ఇచ్చి అన్నిటికీ మించి ఏంటంటే సార్, అది ఆయన కెమెరా దగ్గరికి వచ్చే సార్ ఒక గొప్ప ఆరా వస్తుంది సార్. అది ఏంటో నాకు ఇవాళకి అర్థం కాలేదు. మీతో మాట్లాడుతున్నట్టే ఉంటాం, మన కెమెరా దగ్గరికి వెళ్ళినా కూడా ఓవరాల్లేసి ఎలా ఉంటాం నా వరకు నాకే తీసుకోండి, నేను పెద్ద డిఫరెన్స్ ఉంటుందో ఉండదో నాకు తెలియదు. కానీ సార్ ఒక్కసారి మీరు ఆయన కెమెరా దగ్గరికి వచ్చేటికి కళ్ళు, ముక్కు అవి చూసి ఆ వర్చస్సు అల్టిమేట్. అంటే మన వాళ్ళు అంటారు చాలామంది ఫోటోజెనిటిక్ అంటారు చూడండి, ఫోటోజెనిటిక్తో పాటు ఆయనకు ఒక అద్భుతమైన ఎక్స్ట్రానరీ కళ ఉంది సార్. బహుశా అంటే నేను అనుకున్న ఆ ప్రెజెన్సే ఒక డిఫరెంట్గా అనిపిస్తుందండి. నేను మాట్లాడినప్పుడు మాత్రం మన ఇద్దరం మాట్లాడుకున్నట్టే ఉంటుంది. కానీ అదే నేను కూడా అందుకే స్టార్డమ్ వచ్చి ఉంటుంది దానికి. రైట్. సినిమా కంప్లీట్ అయిన తర్వాత చూసారా? చూసాను సార్. కంప్లీట్ అయ్యాక చూసాక 2 సార్లు చూసాను సార్. 2 సార్లు చూసారా? ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా ఉంది సార్. ఓకే. మొత్తం టీం అంతా చూసారా లేదంటే? టీం అంతా చూసామండి. అంటే టీం అంతా అంటే ఇంకెవరికైనా చూపించారా? ప్రత్యేకంగా దాదాపు టీం వాళ్ళే చూశారు సార్. బయట వాళ్ళు పోసే సెన్సార్ వాళ్ళు చూసి ఉంటారు. బయట అంటే అదర్ దెన్ నాకు తెలిసినంత వరకు వాళ్ళు కూడా అత్యద్భుతంగా ఉందన్నారు. ఓకే. అంటే సినిమా అంతా బ్రహ్మాండంగా ఉంది. టీం డిస్కషన్ ఏం నడిచింది చూసిన తర్వాత? ఎంతవరకు సినిమా అంటే సినిమా పరంగా డిస్కషన్ అంటే సార్, అంటే ఎవ్రీబడి ఇది హ్యాపీ సార్. ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ పెట్టారు, ఉన్నదంతా కూడా పెట్టేసామని కూడా చెప్పారు కదా. అవునండి. బడ్జెట్ ఎక్కువ పెట్టారు కనుక డెఫినెట్గా అలా అంటే వాళ్ళు లైఫ్ టైం రిస్క్ తీసుకున్నారు కనుక లైఫ్ అచీవ్మెంట్ అవార్డే వస్తుంది సార్ జనాల నుంచి. ఓకే. అయితే కొన్ని అంటే రిలీజ్ అయిన దగ్గర నుంచి టీజర్ కానీ సాంగ్స్ కానీ రిలీజ్ అయిన దగ్గర నుంచి కొన్ని విమర్శలు, మొన్న రీసెంట్గా ఒక కంప్లైంట్ కూడా బ్రాహ్మణ సంఘాలు మనోభావాలు దెబ్బతిని అని చెప్పేసి వాళ్ళు కేసు ఫైల్ చేయడం. సో దాని మీద మీరు కూడా ఒక పోస్ట్ పెట్టారు, యాజ్ ఎ నేను బ్రాహ్మణ అయి ఉండి అని చెప్పేసి దాని మీద మీరు క్లారిటీ ఇచ్చారు. ఏంటి అసలు అది? అంటే ఏం లేదు సార్, రెగ్యులర్గా ఏంటంటే ఏదో ఒక ట్రోలింగ్ లాగా అవుతుంది. ప్రతి వాళ్ళు అంటే ఈ కమ్యూనిటీని విమర్శించారనేది వస్తుంది సార్. అది రెగ్యులర్గా పెరిగిపోతుంది సార్. అంటే దానికి ఏంటంటే యాక్చువల్గా పాపం వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేకుండా నేను అనిపించింది నాకు, అరే నేను వర్క్ చేశాను, ఆయన నన్ను మోహన్ బాబు గారు కానీ విష్ణు గారు కానీ లేకపోతే ఆ ప్రొడక్షన్లో ఉండే ప్రతి వ్యక్తిని ఎంత బాగా చూసుకుంటారో నాకు తెలుసండి. అలా ఏంటి ఇలాగా అసలు ఇంకోటి ఏంటంటే సార్, ఒక చిన్న మనం ఎలా ఇప్పుడు నేను ఒక ట్రైలర్లో ఒకటి చూపెడతాను సార్. అంటే ఉదాహరణకి చెప్తాను, ఇది ఈ సినిమా కాదు ఏ సినిమా అయినా చూపెట్టాను అనుకోండి, ట్రైలర్లో ఏదో గట్టిగా ఆడిచ్చాను లేకపోతే ఎవరినో పొడిచినట్టు చూపెట్టాను, నేను ఒక ఎక్సైట్మెంట్ కోసం దేని గురించి చూపెట్టాను. దానికి వెంటనే సినిమా నిండా మడ్డలు ఉన్నాయన్నట్టుగా నేను అపోహలు ఏదో ఊహలు అంటే దాన్ని పక్కకు పెట్టేస్తే సార్ ఒక చిన్న మరి ఎక్కడ రాంగ్ నోషన్ మొదలైందో ఎవరి దగ్గర మొదలైందో నాకు తెలియదు. కానీ సార్ నిజానికి ఏంటంటే సార్ ఏ కమ్యూనిటీని కాదు, నిజానికి ఏంటంటే అంతకుముందు కన్నప్ప సినిమా భక్త కన్నప్ప సినిమాలో కానీ అంతకుముందు శ్రీకాళహస్తి అచ్చంలో సినిమాలో అంటే రాజ్ కుమార్ గారు నటించిన సినిమాలో కానీ మెయిన్ ప్రధాన పాత్ర ఎవరైతే ఉన్నారో మొదటేమో ముదిగొండ లింగమూర్తి గారు చేశారండి, తర్వాత ఏమో రావుగోపాలరావు గారు చేశారండి. దాదాపుగా అలాంటి క్యారెక్టర్ లాంటిదే మోహన్ బాబు గారు చేశారు సార్. అందులో ఉన్న వ్యక్తిగత బలహీనత ఏదైతే ఉందో దాన్ని పక్కకి పెట్టేసి ఈయన ఒక అద్భుతమైన వేద పండితుడిగా గొప్ప బ్రాహ్మణుడిగానే చిత్రీకరించారండి. బట్ ఎందుకో అది దానికి మన విమర్శకి ఏముంది సార్, ఇప్పుడు బహుశా నేను కూడా అలాగే ఉంటుంది. బట్ వాళ్ళకు కూడా అంటే వాళ్ళ అపోహలకు కూడా 27వ తారీఖు తెరపడిపోతుంది సార్. భక్త కన్నప్పకి మీరు అంటే డిఫరెన్స్ మీకు అంత వేరియేషన్ అనేది ఏం కనిపించింది? అంటే ఒక నాస్తికుడు భక్తుడిగా మారడం అనేది అది కూడా చూసిందే. ఈవెన్ శ్రీ మంజునాథ లాంటి మూవీస్లో కూడా
అది అటువంటిదే స్టోరీ ఉండేది కదా. సో మీకు పర్టికులర్గా డిఫరెన్స్ ఏం కనిపించింది? ఇది డిఫరెన్స్ అంటే ఏం లేదు సార్. ఒక గొప్ప యోధుడు అంటే మేము అనుకుంటే నాస్తికుడు అనే పాయింట్ ఎలాగా తీసుకున్నా సరే ఒక అల్టిమేట్ యోధుడు, గొప్ప వేరియర్. అతనికి యుద్ధంలో కానీ లేకపోతే దీనిలో కానీ ఎంత పౌరుషం, ఎంత ఇది ఉంటుందో, ఎంత శక్తి ఉంటుందో అదే శక్తి ఒక శివుడికి సరెండర్ అయిపోవడంలో ఎలా ఉంటుంది అనేది ఒక గొప్ప కాంట్రాస్ట్ కదా సార్. అంటే ఒక అద్భుతమైన సైనికుడు లేకపోతే ఒక అద్భుతమైన యోధుడు ఒక పరమ వీరభక్తుడు అయిపోయాడు. అంటే అతను అనుకున్న లక్ష్యానికి తన జీవితాన్ని త్యాగం చేసే ఒక యోధుడు తన జీవితాన్ని ఒక భగవంతుడికే త్యాగం చేస్తే ఎలా ఉంటుంది. రియల్గా వండర్ఫుల్ అనిపించి జస్ట్ ఒక సినిమాటిక్ లిబర్టీతో క్యారెక్టర్ ఎలివేట్ చేసుకున్నాను సార్. అంతే. అది కూడా ఆల్రెడీ వాళ్ళు అంటే నా దగ్గరికి వచ్చేటికి బైండ్ స్క్రిప్ట్ ఉంది కనుక వాళ్ళు ఆల్రెడీ ఎలివేట్ చేసి ఎంత బాగా చెప్పాలో అంత బాగా చెప్పారు. దానికి భగవంతుడి వల్ల నేను బెటర్ మాటలు రాశాను. ఓకే. అంటే ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్లో అంటే ఒక ఇంట్రెస్టింగ్ పాయింటింగ్ అని చెప్పేది ఏంటంటే కొంతమంది మోహన్ లాల్ గారి డైలాగ్, ద్రోణాచార్యుడికి సంబంధించిన డైలాగ్, బొటనవేలు తీసుకువెళ్ళింది నువ్వే కదా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది. సో మహాభారతం నుంచి కూడా ఏదో స్టోరీ లింక్ చేశారా అన్న కాన్సెప్ట్లో ఒక చిన్న కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది. ఏంటి అసలు ఆ డైలాగ్ మోహన్ లాల్ గారికి ఎందుకు పెట్టారు? మహాభారతం నుంచి ఏమన్నా తీసుకున్నారు? మహాభారతం లింక్ ఉంది కదా సార్. తిన్నట్టు కాస్త అయితే మీకు మహాభారతం ఎక్కడ లింక్ ఉందో తెలిసిపోతుంది. ఓకే. సో డెఫినెట్గా దానికి లింక్ ఉన్నదే తీసుకుని చేసామండి. అంటే మహాభారతానికి సంబంధించి ఆ క్యారెక్టర్లు కూడా కనిపిస్తాయా? క్యారెక్టర్లన్నీ కనిపిస్తాయి సార్. అందులో ఉండే ఒక ముఖ్యమైన పాత్ర కనిపిస్తుంది. అంతే, ఒక పాత్ర కనిపిస్తుంది. దానికి లింక్ కూడా మీకు ఉంటుందండి. అంటే ఒక పరంపరలాగా తీసుకొని వచ్చాం అనమాట. సినిమా డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అవబోతుంది. పాన్ ఇండియాగా అవ్వాలండి. అవుతుందని మా అందరి నమ్మకం. ఎందుకంటే నేను అనుకోవడం సినిమా చూసి బయటకు వచ్చిన ఏ ఒక్కరు కూడా అరే ఇది ఇలా ఉంది అంటే అనుకోరు, ఇది బాగోలేదు అనుకోరు. ఆల్మోస్ట్ నేను అనుకోవడం లాస్ట్ 1 hour అండి. అంటే మిగిలినంతా బ్రహ్మాండంగా ఉంటుంది. లాస్ట్ 1 hour ఆ ట్రాన్స్లోనే బయటకు వెళ్తారండి. ఆ శివభక్తి తత్వం నుంచి బయటకు వస్తారు. అంటే ఆ సీన్లు అలా ఉంటే డెఫినెట్గా కనెక్ట్ అవుతాయి. ఎంత భక్తి సినిమా తీసినా ట్రోల్ చేయొద్దు అంటే సీన్లు బాగాలేకపోతే నచ్చకపోతే చూడరు. బట్ సీన్లు బాగుంటే డెఫినెట్గా కనెక్ట్ అయిపోతారు. డెఫినెట్గా సార్. మీరు దాదాపు నా వరకు నాకు తెలిసి అంటే అన్ని సీన్లు బాగుంటాయి. మీకు కరెక్ట్గా విష్ణు గారిది పర్ఫార్మెన్స్లో కానీ ప్రభాస్ గారి ఎంట్రీ నుంచి సినిమా అలా పీక్ వెళ్తూనే ఉంటుంది సార్. ఎక్కడ డౌన్ అవుతాం. ఓకే, రైట్. అండ్ సార్ ఇంకొకటి ఏంటంటే రైటర్స్కి అంతకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వరు, పేమెంట్స్ కూడా ఎక్కువగా ఇవ్వరు. ఒక రీమేక్ సినిమా తీసుకుంటే దాని రైట్స్ కోసం ఒక 30 లక్షలైనా పెడతారు. రైటర్కి మాత్రం ఒక 3 లక్షలు ఇవ్వడానికి ఆలోచిస్తారు. ఇది నిజమా కదా? అంటే సార్ నేను చేసిన తక్కువ సినిమాలు సార్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినవాడు కాదు ఇప్పటివరకు. రంగమారతంలో నేను అనుకున్న దానికి బ్రహ్మాండంగా కృష్ణవంశీ గారి వైపు నుంచి వచ్చింది రెమ్యునరేషన్. ఇక్కడ కూడా మోహన్ బాబు గారి దగ్గర నుంచి వచ్చింది. ఇంకా డబ్బింగ్ వాళ్ళు అట్లా ఏమైనా వచ్చిందని బహుశా ఇంకొంచెం లోతుగా వెళ్తే కానీ దానికి కరెక్ట్గా జవాబు చెప్పలేను. ఓకే, రైట్. సో కన్నప్పకి సంబంధించి మీకు అంటే 200 crores పెద్ద బడ్జెట్ మూవీ, పాన్ ఇండియా మూవీ కాబట్టి మీరు అంటే డిమాండ్ చేశారా, లేదంటే లేదు వాళ్ళు ఏం తెస్తాం అని అట్లా చెప్పారా? ఏ స్టేజ్లో ఉన్నారు? అంటే ఏ స్టేజ్ ఏం లేదు సార్. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో మామూలుగా నా వరకు నా రిక్వైర్మెంట్ వాళ్ళకి చెప్పాను సార్. తర్వాత అనుకోకుండా నేను న్యూజిలాండ్ వాళ్ళతో పాటు వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా ఎడిషనల్గా కూడా వాళ్ళ వైపు నుంచి వచ్చింది, నేను అడగడం జరిగిందండి. ఓకే, హ్యాపీ సార్. అండ్ ఇంకా కంటెంట్ పరంగా అసలు ఇంకా అత్యద్భుతం సార్. ఎందుకంటే మనకి రేర్గా సార్ ఇలాంటి రాసే అవకాశం మన రాష్ట్రం అన్నా ఎవరు చేస్తారు సార్. అది కాక ఒక సినిమాకి రాస్తూ కాళహస్తి మహత్యం, బసవ పురాణం, పెరియ పురాణం, శివానంద లహరి, శివతత్వం అవన్నీ చదువుకునే అవకాశం ఎక్కడ వస్తుంది సార్? భక్తి ముక్తి అన్నీ అన్నమాట. సో మొత్తం చదువుతూ ఆ క్యారెక్టర్ సంబంధించి ఎటువంటి డైలాగ్స్, ఎటువంటి పదాలు ఉంటాయనేవి ఆలోచించి చేశారు. రైట్ సార్. సో మొత్తానికి సినిమా అయితే మీరు చూసారు. మేము 27th మీరంతా చూస్తారు, మేమంతా చూస్తాం, వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంత మంచి క్యాస్ట్ అండ్ క్రూ వర్క్ చేశారు ఆఫ్టర్ లాంగ్ టైం. అంటే ఈ శివతత్వం మీద ఒక మంచి సినిమా రాబోతుంది. సో అందరూ కూడా అంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఒపీనియన్ చేంజ్ అయింది. సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సినిమా చూశాక ఇంకా అసలు మీ ఒపీనియన్ స్థాయికి వెళ్ళిపోతుంది. ఓకే, రైట్ సార్, రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. ఇంకా మంచి సినిమాలు చేయాలి, మీరు మంచి సినిమాలకు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.